హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనం న్యూయార్క్‌లో ఒక చాలా ఫేమస్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. అదే టైమ్ స్క్వేర్. ఇది వరల్డ్ ఫేమస్ జంక్షన్. మనకి మూవీస్‌లో, టీవీ షోస్‌లో చాలా సార్లు కనిపిస్తుంది. టైమ్ స్క్వేర్‌ని క్రాస్ రోడ్స్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు. డే అండ్ నైట్ ఇక్కడ ఫుల్ వైబ్రెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ యూ నోటీస్ ఏంటి అంటే జైంట్ బిల్ బోర్డ్స్ నైట్ టైమ్‌లో ఇక్కడ చూస్తే డే లాగా కనిపిస్తుంది. నియాన్ లైట్స్, యాడ్స్, మూవీ ట్రైలర్స్, ఫ్యాషన్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఫ్లాష్ అవుతాయి. జైంట్ ఎల్ఈడి స్క్రీన్స్, బిల్ బోర్డ్, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ కలిసి ఒక యూనిక్ వైబ్ క్రియేట్ చేస్తాయి. సెకండ్ హైలైట్ థింగ్ ఏంటి అంటే బ్రాడ్వే థియేటర్స్. ఈ ఏరియా బ్రాడ్వే థియేటర్స్ కి ఫేమస్. మ్యూజికల్స్, ప్లేస్, డ్రామాస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఒక్కసారి బ్రాడ్వే షో చూస్తే లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ స్పాట్. ఎందుకంటే ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ టూరిస్టులు ఇక్కడ ఉంటారు. చాలా బిజీ ప్లేస్ బట్ ఎక్సైటింగ్ టూ. నాట్ ఓన్లీ టూరిస్ట్ బట్ ఆల్సో చాలా మంది పబ్లిక్ కి కూడా ఇది చాలా ఫేవరెట్ ప్లేస్. ఫొటోస్ తీసుకోవడానికి అండ్ షాపింగ్ కోసం కూడా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. హ్యూజ్ స్టోర్స్ లైక్ M&M's వరల్డ్, డిజ్నీ స్టోర్, ఫర్ ఎవర్ 21, ఇంకా ఫిఫ్త్ అవెన్యూలో షాపింగ్ లవర్స్ కి హెవెన్. ప్రాడా, గూచీ, లూయి విటాన్ లాంటి టాప్ లగ్జరీ బ్రాండ్స్ ఇక్కడే ఉంటాయి. ఇండోర్స్ డిస్ప్లే చూస్తే కూడా ఫ్యాషన్ షో లాగా ఫీల్ అవుతారు. అండ్ వాల్ స్ట్రీట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. టాల్ స్కై స్కేపర్స్, బిజీ ప్రొఫెషనల్ సూట్స్ లో ఇక్కడ అందరికీ ఒక హసిల్ బసిల్ లైఫ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ లో చాలా రష్ ఉంటుంది. ఇంకా విలేజ్ స్ట్రీట్, గ్రీన్విచ్ విలేజ్ లాంటి ఏరియాస్ లో స్మాల్ కఫేస్, ఆర్ట్ షాప్స్, మ్యూజిక్ వైబ్స్ చాలా కోజీగా ఉంటుంది. బిగ్ సిటీ హస్సిల్ మధ్యలో ఒక కామ్ పీస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్. ఆల్సో ఈ వీడియోలో అన్ని కవర్ చేయలేకపోతున్నాం బట్ ఆల్సో నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో నెక్స్ట్ టైం మీరు న్యూయార్క్ విజిట్ అయినప్పుడు కొరియా టౌన్ అస్సలు మిస్ అవ్వద్దు. కొరియా టౌన్ మ్యాన్హాటన్ లో 32nd స్ట్రీట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ స్టెప్ వేయగానే వైబ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. కొరియన్ కల్చర్, ఫుడ్, మ్యూజిక్, షాపింగ్ అన్ని కలిసి ఇక్కడ ఒక మినీ కొరియా లాగా ఫీల్ వస్తుంది. ఇక ఫుడ్ అయితే వేరే లెవెల్. ఇది ఫుడ్ లవర్స్ కి హెవెన్. కొరియన్ బీబీక్యూ, ఫ్రైడ్ చికెన్, హాట్ పాట్స్, రామెన్, ఎండ్లెస్ ఆప్షన్స్. 24/7 ఓపెన్ ఉన్న రెస్టారెంట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మిడ్ నైట్ లో కూడా క్రౌడ్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా కొరియన్ మ్యూజిక్, ఫ్యాషన్ ఫ్యాన్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. కేపాప్ ఆల్బమ్స్, పోస్టర్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని షాప్స్ లో దొరుకుతాయి. సో ఇఫ్ యు ఆర్ అ BTS అండ్ బ్లాక్ పింక్ ఫ్యాన్స్ ఇది మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడ పీపుల్ ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ యూ కెన్ సీ మిక్స్ ఆఫ్ టూరిస్ట్ ప్లస్ లోకల్ ఎంజాయింగ్ ఫుడ్ అండ్ షాపింగ్. మీ నెక్స్ట్ ఎన్వైసి ట్రిప్ లో కొరియా టౌన్ కంపల్సరీ విజిట్ చేయండి. ఈవినింగ్ ఆర్ నైట్ వెళ్ళండి. వైబ్ ఇంకా సూపర్ గా ఉంటుంది. ఆల్సో ఇక్కడ స్ట్రీట్ లో వాక్ చేస్తున్నప్పుడు చాలా పర్ఫార్మర్స్ కనిపిస్తారు. మ్యూజిషియన్స్, డాన్సర్స్, సూపర్ హీరోస్ డ్రెస్సెస్ లో పీపుల్ ఫోటోస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫుడ్ లవర్స్ కోసం కూడా ఇక్కడ ఆప్షన్స్ ఫుల్ గా ఉంటాయి. న్యూయార్క్ స్టైల్ పిజ్జా, హాట్ డాగ్స్, ఇంటర్నేషనల్ కుజిన్స్ అన్నీ అవైలబుల్ గా ఉంటాయి. స్పెషల్ మెన్షన్ ఏంటంటే న్యూ ఇయర్స్ ఈవ్ డ్రాప్ బాల్. December 31st నైట్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ గ్యాదర్ అవుతారు. ఈ 12 o'clockకి జైంట్ క్రిస్టల్ బాల్ డ్రాప్ అవ్వడం చూస్తారు. ఈ ట్రెడిషన్ 1907 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇప్పటికీ కంటిన్యూ ఉంది. లాక్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేస్తారు. న్యూయార్క్ అంటే ఇదే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి టు ఎక్స్ప్లోర్. సెంట్రల్ పార్క్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బ్రూక్లిన్ బ్రిడ్జ్, బ్రాడ్వే, వాల్ స్ట్రీట్ అండ్ చార్జింగ్ బుల్, మెట్రోపాలిటన్ మ్యూజియంస్, వన్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ సెంటర్, కొరియా టౌన్, గ్రీన్విచ్ విలేజ్, హడ్సన్ యార్డ్స్, హైలైన్స్, ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్. సో ఫ్రెండ్స్, టైమ్ స్క్వేర్ అంటే ఒక మ్యాజిక్. డే టైమ్ లో కూడా సూపర్ గా ఉంటుంది కానీ నైట్ నైట్ టైం లైట్స్ వల్ల ఇంకా మెస్మరైజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు న్యూయార్క్ వచ్చినప్పుడు టైమ్ స్క్వేర్ కంపల్సరీ విజిట్ చేయాలి. హలాల్ ఫుడ్ కార్ట్స్. న్యూయార్క్ లో హలాల్ ఫుడ్ అనగానే హలాల్ గైస్ అనే ఫుడ్ కార్ట్ వెంటనే గుర్తొస్తుంది. ఇవాళ ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్ కార్నర్ లో మీకు హలాల్ ఫుడ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మ్యాన్హాటన్ లో. వీటిలో చికెన్ ఓవర్ రైస్, లామ్ గ్రే ఆఫ్ ఫలాఫల్ విత్ పీతా బ్రెడ్ లాంటి ఐటమ్స్ చాలా ఫేమస్. ప్రైస్ కూడా రెస్టారెంట్స్ తో కంపేర్ చేస్తే చాలా చీప్ గా ఉంటుంది. అరౌండ్ $8 to $12 లో ఒక ఫుల్ ప్లేట్ దొరుకుతుంది.
ఇంకా రోడ్ సైడ్ స్టాల్స్ మ్యాటర్‌లో న్యూయార్క్ స్ట్రీట్ అంటే లిటరల్లీ ఒక ఫుడ్ హెవెన్. యూ విల్ సీ హాట్ డాగ్ స్టాండ్స్, ప్రిటల్స్ కార్ట్, ఫ్రూట్ స్టాల్స్, రోస్టెడ్ నట్స్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. సబ్వే దగ్గర లేదా టైమ్స్ స్క్వేర్, సెంట్రల్ పార్క్‌లో చాలా ఏరియాస్‌లో వీటి క్రౌడ్ ఎప్పుడూ ఉంటుంది. లోకల్ పీపుల్ మరియు టూరిస్ట్ 2 ట్రై చేస్తారు. న్యూయార్క్‌లో హలాల్ కార్ట్ అంటే డైలీ లైఫ్ పార్ట్ అయిపోయింది. డైలీ ఆఫీస్‌కెళ్ళే పీపుల్ కూడా లంచ్‌లో మోస్ట్‌లీ చికెన్ ఓవర్ రైస్ బౌల్ ప్రిఫర్ చేస్తారు. స్పెషల్‌గా వీరి వైట్ సాస్ అండ్ హాట్ సాస్ చాలా పాపులర్. వైట్ సాస్ క్రీమీ అండ్ కూల్, కానీ రెడ్ సాస్ చాలా స్పైసీగా ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్స్ లిటరల్లీ దే ఆర్ అడిక్టెడ్ టు దిస్ చికెన్ ఓవర్ రైస్ అండ్ దేర్ క్రీమీ సాస్. టైమ్ స్క్వేర్, ఫిఫ్త్ అవెన్యూ, సెంట్రల్ పార్క్ సైడ్, బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కడ చూసినా కార్ట్స్ ఉంటాయి. స్ట్రీట్ సైడ్ ఫుడ్ తీసుకొని వాక్ చేస్తూ సిటీ లైఫ్ ఫీల్ అవ్వడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్కడో రెస్టారెంట్లో కూర్చొని తిన్న ఫీలింగ్ కంటే ఇక్కడ లోకల్ కల్చర్ టేస్ట్ చేయగలుగుతారు. కొన్ని స్టాల్స్ దగ్గర మీకు చాలా పెద్ద లైన్స్ కనిపిస్తాయి. మోస్ట్లీ అక్కడే బెస్ట్ టేస్ట్ ఉంటుంది. న్యూయార్కర్స్ కి లైన్ అంటే ఇబ్బంది, కానీ గుడ్ ఫుడ్ కోసం వెయిట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇక మొత్తానికి చెప్పాలంటే హలాల్ ఫుడ్ అండ్ రోడ్ సైడ్ స్టాల్స్ ఇన్ న్యూయార్క్ అనేది సిటీకి ఒక హార్ట్ బీట్ లాంటిది. చీప్, క్విక్, టేస్టీ అండ్ కల్చరల్ మిక్స్ ఉంటుంది. సో గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో వేరే న్యూయార్క్ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.